ఉన్నదానికంటే ఎక్కువనే వచ్చింది కదా. హిందువులు ఎక్కువగా ఇది చూసి ఇంప్రెస్ అయ్యి మీ దగ్గరకు వస్తున్నారు. ఇది బాగుంది అని ఎవరైనా అడిగిరా? చాలా మంది బాగా ముందు మనం ముందుకు రావాలి, మన యువత కూడా ముందుకు రావాలని చెప్పిరా. మీకైతే ఎట్లాంటి ఇబ్బంది అయితే ఎవరైనా అబ్జెక్షన్ ఏమైనా చెప్పిరా? ఎవరేమో అబ్జెక్షన్ చెప్పడానికి కూడా ఇక్కడ ఏం లేదు. ఇది చట్ట ప్రకారం కరెక్టే, దీనివల్ల ఏం అబ్జెక్షన్ లేదు. ఒకవేళ ఎవరైనా ఏమన్నా కూడా దాని గురించి మనం మాట్లాడాం. దీన్ని పెట్టడం వల్ల మీకైతే మంచి ప్లస్ కానీ మైనస్ అంతే. మన తమ్ముడు ఆకాష్ కూడా బిజినెస్లో భాగస్వామి. దీన్ని ప్రతి ఒక్కరూ ప్రతి ఊరికి ప్రతి పట్టణానికి తీసుకెళ్ళండి. హిందువులకంటూ ప్రత్యేకంగా ప్రభుత్వంలో ఏమీ లేవు, రాజ్యాంగంలో ఏమీ లేవు, చట్టాల్లో ఏమీ లేవు. సో మన హిందువుల్ని మనమే యూనైట్ చేసుకోవాలి, మన హిందువుల్ని మనమే డెవలప్ చేసుకోవాలి. కాబట్టి హలాల్ విషయంలో కూడా ప్రతి హిందువు ఆలోచించండి. హలాల్ హిందువులకు నిషేధం, హిందువులు కేవలం చెక్క మాంసాన్ని తినాలి. ఇట్లా కొన్ని రంగాల్లో హిందువులు ఆర్థికంగా సామాజికంగా డెవలప్ కావాలనే ఉద్దేశంతో చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.